అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు మెగా9 బాక్స్ ఆఫీస్. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత వెంకీ ఆలోచనలో మార్పు వచ్చింది. తన నుంచి ఆడియన్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలుసుకుని ఆ తరహా సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయారట. అలాగే వేరే హీరో సినిమాల్లో మంచి పాత్ర లభిస్తే చేయడానికి ఓకే చెబుతున్నాడు. తాజాగా బాలయ్య మూవీలో నటించేందుకు వెంకీ ఓకే చెప్పేశారని తెలిసింది. ఇంతకీ బాలయ్య వెంకీ కలిసి చేసే సినిమా ఏంటి? సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రేజీ మూవీకి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చకచక వర్క్ జరుగుతూ పోతుంది. చిరు వెంకీపై వచ్చే సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయని, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అనిల్ రావిపూడి ఇటీవల తెలియజేశారు. చిరు మూవీలో వెంకీ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇందులో చిరుకు జంటగా అందాల తార నయనతార నటిస్తోంది. చిరు పుట్టినరోజుకు టైటిల్ లేదా గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక బాలయ్యతో వెంకీ సినిమా విషయానికి వస్తే, బాలయ్య ప్రస్తుతం అఖండ 2 అనే సినిమా చేస్తున్నారు. ఊరా మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఎవరు ఎన్ని అంచనాలతో థియేటర్ కు వచ్చినా అంతకు మించి అనేలా అఖండ 2 ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సెప్టెంబర్ 25న అఖండ 2 మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో భారీ సినిమా చేయనున్నారు. బాలయ్యను కొత్తగా చూపించేలా పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట మలినేని. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం వెంకీని కాంటాక్ట్ చేస్తే చేయడానికి ఓకే చెప్పేశారట. ఈ వార్త తెలిసినప్పటి నుంచి వెంకీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, బాలయ్య వెంకీ మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే ఈ సినిమాలో వెంకీ నటిస్తున్నారు అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. ఓవైపు చిరు మూవీలో నటిస్తూ మరోవైపు బాలయ్య మూవీలో నటించేందుకు వెంకీ ఓకే చెప్పడం విశేషం. త్వరలోనే ఈ సినిమాలో వెంకీ నటిస్తున్నారు అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి వెంకీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, బాలయ్య వెంకీ మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే ఈ సినిమాలో వెంకీ నటిస్తున్నారు అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. ఓవైపు చిరు మూవీలో నటిస్తూ మరోవైపు బాలయ్య మూవీలో నటించేందుకు వెంకీ ఓకే చెప్పడం విశేషం. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసే సినిమాని ఆగస్టు నుంచి పట్టాలెక్కించనున్నాడు. మొత్తానికి వెంకీ స్పీడ్ మామూలుగా లేదుగా.